with me. అయితే ఇప్పుడు సూపర్ జోడీలో జడ్జెస్ కింద చేస్తున్నారు కదా. సో ఈ షూట్ స్కెడ్యూల్స్ ఏంటంటే 0 to అంటే మనకి రాత్రి 1 గంట అవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది. సో మళ్ళీ వచ్చిన తర్వాత ఇమీడియట్గా అంటే కనుక మరి ఆ లైఫ్ నుంచి ఈ లైఫ్ స్విచ్ అవ్వాలంటే టైం ఏమైనా తీసుకుంటుంటారా? Actually, TV is more difficult than movies, Andy. That is what I realized when I came to TVs, because TV shows వాళ్ళు ఎంత ఎఫర్ట్ అంటే so much goes behind. Yes. అంటే పరిగెత్తుతూనే ఉంటారు సెట్ మీద, సెట్ డిపార్ట్మెంట్ నెక్స్ట్ ఏంటి, అదేంటి, ఇది ఏంటి అనేది. అండ్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్ డెఫినెట్లీ ఈస్ దేర్. అండ్ టైమింగ్ అదొక్కటి, లిటరలీ 24 hours షూటింగ్ అది. సో ఇట్ ఈస్ వెరీ వెరీ డ్రైనింగ్ అని చెప్పాలి. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, బట్ మనకి దట్ ఈస్ వి ఎంజాయ్ డూయింగ్ ఇట్. ఇట్స్ నాట్, ఎందుకంటే అది ఎంజాయ్ చేసి అక్కడ చూస్తున్నాం. కొన్నిసార్లు ఎర్లీ మార్నింగ్ షూట్ అన్నప్పుడు టైర్డ్ అయిపోతుంది, బట్ వెన్ వి థింక్ ఆ కంటెస్టెంట్ వచ్చి ఆ టైంకి పర్ఫామ్ చేస్తున్నారు అండ్ వాళ్ళు అంత ఎఫర్ట్ వేసి చేస్తున్నప్పుడు ఇమీడియట్లీ ఈ టైర్డ్నెస్ వెళ్ళిపోతుంది. లేదు, మనం వీ షుడ్ సీ విత్ ఫుల్ అలర్ట్ అనే అది ఆటోమేటిక్లీ వచ్చేస్తుంది. అండ్ పిల్లలు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు పాపం ఆ టైంకి పర్ఫామ్ చేయడం అంటే గ్రేట్. సో అవన్నీ చూస్తున్నప్పుడు మనం ఏంటి, ఎందుకు అలా అనుకోవాలి అని. డ్రామా జూనియర్స్ అంటే మరీ లేట్ కాదు, బట్ అయిన పిల్లలు కదండి. లైక్ ఈవినింగ్ 6 అయిపోయినా వాళ్ళకి ఆ టైర్డ్నెస్ ఉంటుంది కదా. అండ్ స్టేజ్ మీద పర్ఫామ్ చేయడం అని అంటే ఇస్ నాట్ అన్ ఈజీ థింగ్. అంత గుర్తు పెట్టుకుని డైలాగ్స్ కానీ డాన్స్ కానీ ఏది ఎడిటెడ్ కాదు కదా. యూ మేక్ అ మిస్టేక్ ఆన్ స్టేజ్, అంతే, దాని ప్రకారం మనం జడ్జ్మెంట్ ఇచ్చేస్తాము. సో ఏదంటే అది ఆన్ లైవ్. సో ఐ థింక్ ఇట్స్ జస్ట్ అమేజింగ్ టాలెంట్. మీకు డ్రామా జూనియర్స్ కి ఇప్పుడు సూపర్ జోడీకి చూసుకుంటే కనుక మీకు అనిపించిన డిఫరెన్స్ ఏంటి? అంటే అది టోటల్లీ ఎంటైర్లీ అది ఒక ఎంజాయబుల్ ఇదిగా ఉంటుంది, ఇది ఒక ఇది కదా. సో రెండింటికి మీకు కనిపించిన డిఫరెన్స్, మేజర్ డిఫరెన్స్? లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి, ఎందుకంటే అది జూనియర్స్ కిడ్స్ అండ్ అది డ్రామా, లైక్ లాట్ ఆఫ్ స్కిట్స్ వర్ దేర్. ఇది ఫుల్ డాన్స్. మనకి అంటే ఎమోషనల్ గా మీకు అది బాగా టీయర్స్ అన్ని మాకు చూపించే అదంతా? నో, డెఫినెట్లీ అండి, నాకు కిడ్స్ తో కనెక్ట్ కొంచెం ఇంకా ఎక్కువనే అది. అండ్ ఆటోమేటిక్లీ మనకి ఎవరికైనా ఆ పిల్లలు పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఇట్ టచెస్ ద హార్ట్ ఆటోమేటిక్లీ. అండ్ వాళ్ళు వచ్చే కంటెంట్, ఆ స్టోరీస్ వాళ్ళు కొన్ని తీసుకుంటారు, అండ్ ఆ మైథలాజికల్ స్క్రిప్ట్స్ కొన్ని చేస్తారు. ఆ లాంగ్వేజ్ మాట్లాడడం మన వల్ల కాదు, వాళ్ళు అంత బాగా మాట్లాడతారు, ఆ స్లాంగ్ అంతా. సో అమేజింగ్ ఎఫర్ట్ ఫ్రమ్ దేర్ సైడ్. సో అది ఒక డిఫరెంట్ జానర్. ఇది ఎంటర్టైన్మెంట్. మనకి డాన్స్ అనేది ఇస్ మోర్, ఏం చెప్పాలి, ఇది మోర్ ఎంజాయ్మెంట్ కదా. సో దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. డాన్స్ ఇస్ మోర్ ఈజియర్. అక్కడ జడ్జ్ చేయడం, డ్రామా ఇస్ మోర్ డిఫికల్ట్, ఎందుకంటే పిల్లలు, వాళ్ళని హర్ట్ చేయకూడదు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి కరెక్ట్గా చెప్పి వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలని కొన్ని సజెషన్స్ ఇస్తాము. సో అట్లాంటి డిఫరెన్స్ ఉంది. సో దట్ ఈస్ మోర్ డిఫికల్ట్ ఐ ఫీల్. మీకు ఈజీ ఏమో నాకు తెలిసి, ఎందుకంటే మీరు ఎప్పుడు హర్ట్ అయ్యేలా చెప్పరు కాబట్టి. లేదండి, నేను చెప్తాను, హర్ట్ అయ్యేలాగా చెప్పనేమో. ఐ థింక్ సో, ఐ డోంట్ నో, అది వాళ్ళనే అడగాలి. మీరు ఎప్పుడు స్మైల్ తో, బ్యూటిఫుల్ స్మైల్ తో ఉంటారు కాబట్టి తిట్టినా కూడా తిట్టినట్టు. యాక్చువల్లీ అది కొంచెం ఉంది, అది ఒక రకమైన ప్లస్ యాక్చువల్గా మీకు. అవును అవును, ఫేసే అట్లా అంటారు, చాలా సాఫ్ట్. ఇన్ఫాక్ట్ నేను నిన్నే ఇష్టపడ్డాను సినిమా చేస్తున్నప్పుడు అంతా, మీరు ఏడిస్తే చాలా బాగుంటుందండి అని ఫ్యాన్స్ వచ్చి చెప్తారు, మీరు ఏడిస్తే బాగుంటుందండి. నేను థియేటర్ లో చూసానండి ఆ సినిమా, వెన్ ఐఎమ్ స్టడీయింగ్, ఆ సినిమా రిలీజ్ అయింది, నాకు చాలా బాధ వేసింది మిమ్మల్ని అలా చూస్తే. అంటే బాగుంటుందంటే లైక్ టచ్ అవుతుందా అండి, లైక్ ఇరిటేషన్ రాదు, మీరు ఏడిస్తే అయ్యో పాపం అదే నాకు ఆ సినిమా చూసి చాలా బాధ వేసింది. మీకు సూట్ అవుతుంది, మీరు ఏడిస్తే సూట్ అవుతుంది. నేను ఇదన్నా అన్యాయం అండి. బట్ మై ఫేస్ ఐ థింక్ అట్లా. నేను చేసిన క్యారెక్టర్స్ కూడా, ఈశ్వర్ గాని నేను ఇష్టపడ్డాను, ఆ క్యారెక్టర్స్ చూస్తే చాలా సాఫ్ట్ అండ్ బ్యూటిఫుల్లీ రిటర్న్ క్యారెక్టర్స్ అని చెప్పాలి. సో ఐ థింక్ దట్ వెంట్ ఇన్ టు ఎవ్రీబడీస్ మైండ్, అది అట్లానే గుర్తుండిపోయింది. నిన్నే ఇష్టపడ్డాను గీతాంజలి కూడా స్ట్రాంగ్ క్యారెక్టర్ చెప్పాలంటే, యాక్చువల్గా కీ క్యారెక్టర్ ఆఫ్ ద మూవీ. 100%, yeah. But her heart is very soft and the way of handling ఆ క్యారెక్టర్ ని చాలా బాగా బ్యూటిఫుల్ గా they handled it. యాక్చువల్లీ అది మీ రియల్ క్యారెక్టర్ ఏమో యాక్చువల్గా, అంటే చెప్పే విధానం అవన్నా. ట్రూ, యాక్చువల్లీ అవును. గీతాంజలి క్యారెక్టర్తో నేను చాలా కనెక్ట్ అయ్యాను. ఇన్ఫాక్ట్ ఆ సినిమా క్లైమాక్స్ ఒక సీన్ ఉంటుంది వేర్ నేను చిన్న పిల్లలకి కథ చెప్తుంటాను, నా స్టోరీని. అదంతా బ్యూటిఫుల్ గా నాకు డైలాగ్ ఇచ్చిన తర్వాత ఇట్ వాజ్ లైక్ అ సింగిల్ షాట్ వాళ్ళు తీసింది, కోనా వెంకట్ గారు రాశారు. సో అప్పుడు నాకు చెప్పినప్పుడు ఇట్ వెంట ఇన్ అ ఫ్లో. సో నిజంగానే నాకే బాగా
అయింది షార్ట్ అని అనిపించింది, నిజంగా ఫీల్ అయి చెప్పినట్టు అనిపించింది. Yeah. సో ఇట్ వాస్ వెరీ నైస్. ఇప్పుడు మీరు సపోర్టింగ్ క్యారెక్టర్స్ వచ్చేసారు కదా, ఇప్పుడున్న వాళ్ళతో వర్క్ చేయాలంటే కనుక అంటే ఒక ఫేవరెట్ నేను మిస్ అయిపోయినాను ఉంటుంది కదా యాక్చువల్గా, సో అలా అనుకుంటే ఎవరితో నెక్స్ట్ ఫర్దర్? ఐ వాంట్ టు వర్క్ విత్ ఎవ్రీబడి నౌ అండి. అప్పుడు మిస్ అయింది, నా జనరేషన్తో ఉన్న అందరితో చేయాలని ఉంది, ఒక్కరిని కాదు. ఐ వాంట్ డూ మోర్ మూవీస్ అండ్ కీప్ వర్కింగ్. సో అదే అందుకొరకు ఇప్పుడు వచ్చి నౌ, బికాస్ మై డాటర్స్ ఆల్సో నౌ సెటిల్డ్ అండ్ ఐ మీన్ ఇన్ ద సెన్స్ షీఈస్ అండర్స్టాండింగ్. సో చిన్నప్పుడు ఐ డెంట్ వాంట్ టు లీవ్ హర్ టూ మచ్ అండ్ బీ అవే. సో ఇప్పుడు వచ్చి షీఈస్ ఇన్ హర్ రొటీన్, స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి రొటీన్లో ఉన్నారు. ఆన్ హర్ ఓన్ కాదు, నేను అట్లీస్ట్ యునో దట్ ఐ నో దట్ షీఈస్ ఫైన్ విత్ ఇట్. ఎందుకంటే అర్థం అవుతుంది, నేను షూటింగ్కి వెళ్తున్నానంటే అర్థం అవుతుంది. సో మమ్మీ వెళ్తారు వస్తారు, సో దట్ ఈస్ దేర్ అండ్ షీఈస్ వర్కింగ్, అవి షీ నోస్. సో నౌ సినిమా గురించి షీ ఆల్సో నోస్, బికాస్ ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మనం ఉన్నాం కదా అని. యా షీ వాచెస్ మై షోస్, నాకన్నా షీ వాచెస్ సినిమాలు కూడా. షీ సీన్ మై చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన సినిమాలు, షీ సీన్ అండ్ దెన్ మమ్మీది డాడీది అందరిది షీ సీన్. సో షీ నోస్ నౌ. సో యాక్షన్ కట్ అన్ని తెలుసు. యాక్చువల్లీ అడిగారండి, ఇప్పుడు ఇంకా వద్దు కొంచెం. హర్ విష్ టోటలీ అండి. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా అనేది గ్రోయింగ్ కదా రోజు రోజుకి కూడా, అంటే చిన్నపిల్లలు చేసిన సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి 100% అండి. ఇట్స్ మీ జీన్స్ లోనే ఉంది, అది కూడా ఫైన్ యాక్ట్రెస్ కూడా. మదర్, మీ ఫాదర్ అండ్ మదర్, మీరు కానీ నెక్స్ట్ ఇదంతా అది డెఫినెట్లీ షీ వాంట్స్ టు డూ 100%. బట్ ఎడ్యుకేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో డైవర్ట్ అవ్వకుండా. బట్ మీరు చదవలేదు కదా. కానీ అదే అంటున్నాను, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. మీరు చదవలేదు కదా, మీరు 14-15 years కి మీ సినిమాలో. అవును, కానీ అటు ఇటు చేశాను. సో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ టు మేనేజ్. యా ఇన్ ద సెన్స్ హోమ్ ట్యూటరింగ్ పెట్టి, సో షూటింగ్ అయిపోయినాక వచ్చి యూనో గ్యాప్ లో చేయడం అవన్నీ చేశారు. సో అది కొంచెం యాక్చువల్లీ కష్టమే. సో లెట్ హర్ ఎంజాయ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ యూనో స్కూలింగ్ ఆల్సో. అండ్ దాని తర్వాత బాలేష్ డెఫినెట్లీ అగేన్స్ట్ అయితే మేము ఉండము ఆబ్వియస్లీ. సో వస్తే వెల్ అండ్ గుడ్. అయితే మీకు ఇలాంటి షోస్కి ఏంటంటే మీరు ఎంత కష్టపడతారో ఛానల్ సపోర్ట్ కూడా అంతే అవసరం ఉంటుంది యాక్చువల్లీ మనకి. ఎందుకంటే ఎంతమందిని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక స్కెడ్యూల్లో కలపడం అనేది చాలా కష్టమైన పని. మీరు ఖాళీ ఉండాలి, మిగతా అదర్ వాళ్ళు ఖాళీ ఉండాలి, కంటెస్టెంట్స్ రెడీ ఉండాలి, ఎవ్రీథింగ్ అందరూ సెలబ్రిటీస్ కాబట్టి. సో మరి ఛానల్ ఫాలో అప్ అలా ఉంటే వాళ్ళ ప్లానింగ్ ఎలా అనిపిస్తుంది? ఐ మస్ట్ గివ్ దట్ క్రెడిట్ టు జీ తెలుగు అండి. నాకు పర్సనలీ ఐఎమ్ వెరీ హ్యాపీ వర్కింగ్ విత్ జీ తెలుగు. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ షోస్ ఇప్పుడు నేను చేస్తున్నాను. వెరీ నైస్ అండి, వెరీ నైస్ పీపుల్ టు వర్క్ విత్. అండ్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ వర్క్, అది ప్యాషన్ టువర్డ్స్ దేర్ షో యూనో, అది చాలా చాలా బాగుంటుంది. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు అ లాంగ్ అసోసియేషన్ విత్ దెమ్. అండ్ ఇది ఈ సూపర్ జోడీలో డేట్స్ అయితే చాలా డిఫికల్ట్, ఎందుకంటే ఒకరి డేట్ దొరికితే ఒకరిది దొరకదు. సో మా అందరిది టు పుట్ టుగెదర్ అండ్ షూట్ అన్నప్పుడు లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ ఎఫర్ట్ గోస్ ఇన్ టు ద షూటింగ్. సో చాలా బాగా చేస్తున్నారు. ఐ విష్ దెమ్ ఇంకా సక్సెస్ఫుల్ షోస్ విత్ ఫ్యామిలీ ఆడియన్స్తో రీచ్ అయ్యేటట్టు షోస్ ఉండాలి అనేది ఐ రియల్లీ వాంట్ టు బి అసోసియేటెడ్ విత్ దెమ్. ఎస్ శ్రీదేవి గారు, ఎన్నాళ్ళు మేము చూసింది అంటే బ్యూటిఫుల్ యాక్టర్స్ని మాత్రమే. మీతో మాట్లాడుతుంటే అర్థమైంది మీ హార్ట్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉందని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇంటర్వ్యూ అయితే నేను ఎంజాయ్ చేశాను, మీకు ఎలా అనిపించింది? నేను కూడా చాలా ఎంజాయ్ చేశానండి. ఒక ఇంటర్వ్యూ టైప్లో లేదు. ఐ ఆల్వేస్ లైక్ టు బీ వెరీ రియల్. ఒక ఫ్లోలో వెళ్ళిపోవడం కన్నా మనం ఓ క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగా ఉండకూడదని. సో అట్లనే ఇవాళ కూడా ఉంది. ఐ స్పోక్ వాట్ ఎవర్ నా మైండ్ నుంచి, హార్ట్ నుంచి షుగర్ కోటింగ్ చేయలేదు. సో నార్మల్గానే మాట్లాడాను. బట్ ఇట్ వాస్ వెరీ నైస్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక ఇంటరాక్షన్. అండ్ ఐ బిలీవ్ దట్ ఇది మన ఆడియన్స్తో రీచ్ అవుతుంది, బికాజ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. పబ్లిక్కి కూడా తెలియాలి మనం యాజ్ అన్ యాక్టర్ వీఆర్ పబ్లిక్ ఫిగర్స్. సో మనం పర్సనలీ ఎలా ఉన్నామని వాళ్ళకి తెలుసుకోవడానికి డెఫినెట్లీ దే షుడ్ నో ఆల్సో. సో అది దట్ ఆ విధంలో ఎన్టీవీలో చేయడం అనేది నాకు చాలా సంతోషం. సో డెఫినెట్గా వాళ్ళకి రీచ్ అవుతుంది.